మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు, 50% వరకు పూర్తి అయినా కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల్లో ఒక వినూత్నమైన విప్లవానికి నాంది పలికిన నిర్ణయాలవి. మీకేం అర్థం కావడం లేదు. నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీరు రకరకాల వేలాల్లో మీ వాళ్ళే పాల్గొని మీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి మీ వాళ్ళకే కట్టబెడతా ఉందో, అదేవిధంగా రేపొద్దున ఇంత విలువైన భూముల్ని ఇంత విలువైన కళాశాలల్ని మీ వాళ్ళకే కట్టుబెట్టే ఒక దొంగచాటు ప్రక్రియ తప్ప ఇంకోటి కాదని మేము భావిస్తూ ఉన్నాం. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని అమ్ముకోవడం కాదు. కొత్తగా సంపద సృష్టించాలి. మీరు భూములు అమ్మేస్తారు, ఆస్తులు అమ్మేస్తారు, చివరికి ముస్లిం సంస్థలకున్న కమ్యూనిటీ ఆల్రెడీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, లూలు మాళ్ళకి ఇస్తారు. అట్లాగే ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోవడం మీ ప్రభుత్వం యొక్క, మీ పార్టీ యొక్క, మీ కూటమి యొక్క విధానం అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇవ్వడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. దీన్ని తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు. మీరు అనుకుంటారేమో ఆఖరికి మీరు సాగించే పోలీసు రాజ్యంలో మేమేం చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అట్లా చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని తెలియజేస్తూ ఉన్నాం. నిన్న కూడా ఒక ఆయన ఎవరో మాట్లాడారు ఇక్కడే, 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు అని. మీ నాలుకకి ఎముక లేదు కాబట్టి ఎక్కడికంటే అక్కడికి మాట్లాడతారు. అంత కష్టకాలంలో కూడా, కరోనా వచ్చిపోయిన సమయంలో కూడా దాదాపు 8,480 కోట్ల రూపాయలతో 17 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే మీలాగా ఇది నడవది కాబట్టి ఇది అమ్మేస్తాం, లేదంటే ఇక్కడ డబ్బులు లేవు దీన్ని ఇచ్చేస్తాం, ఇంకోరు వస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మీ నిర్ణయాలన్నీ కూడా గుడ్డి నిర్ణయాలని చెప్పను నేను. మీ నిర్ణయాలన్నీ స్వార్థపూరితమైన నిర్ణయాలే. ఐటీ రంగంలో వేలాది మందిని ఉద్యోగాల నుంచి పీకేస్తూ ఉంటే మీరు ఐటీ రంగంలో ఉద్యోగాలు తెస్తామని 99 పైసలకి రూపాయికి మా భూముల్ని, ప్రజల భూముల్ని అమ్ముతూ ఉన్నారు. ఈ జస్ట్ మధ్యలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. వేల మందిని వాళ్ళు పీకేస్తూ ఉన్నారు. ఈయనేమో కొత్త ఉద్యోగాలు తెస్తాయట. ప్రైవేట్ రంగంలోకి పోయిన తర్వాత అది లాభం నష్టం బేస్ మీద నడుస్తుందా, లేకపోతే గవర్నమెంట్ లాగా ప్రజల పట్ల బాధ్యత నడుస్తుందా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ రంగం ఏనాడైనా సరే లాభ నష్టాల సమస్య లేకుండా నడిపించిందా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఆఖరికి రోజున 50% సీట్లు ఫ్రీ సీట్లు, మిగతా సీట్లన్నీ కూడా తక్కువ ధరకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తక్కువ ధరకి సీట్లు ఇచ్చి ఆ కాలేజీలను స్వయంగా పోషించుకునే పరిస్థితుల్లో, సొంతంగా నడిచే పరిస్థితుల్లో పెట్టాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు హాస్టల్లో నీళ్లు రాలే, లేకపోతే అదేదో వాకిలికి కిర్రికిరని శబ్దం వస్తూ ఉంది అని ఈ విధంగా చెప్పి ఆపేసి అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వెనక్కి తీసుకోమని కోరుతూ ఉన్నాం. 5 కాలేజీల్లో ఇప్పటికే 5 కాలేజీల్లో 750 సీట్లు మన పిల్లలకు వచ్చాయి. మీరు మర్చిపోతే ఎట్లా? విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వీటిలో 2023-24లో 750 మంది ఈ రాష్ట్రం పిల్లలు, అట్లాగే నేషనల్ కోట్ల పిల్లలు ఈ రోజున పేద విద్యార్థులు, ఎలిజిబుల్ విద్యార్థులు డాక్టర్లుగా మారారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వచ్చింటే, మీలాగా కార్పొరేట్ ప్రభుత్వం కాకుండా వచ్చి ఉండింటే ఈ వేళకి మిగతా 5 కాలేజీల్లో 750 సీట్లు వచ్చి ఉండేవి. పులివెందల, మదనపల్లి, మార్కాపురం, పాడేరు, ఆదోని వెంటనే ఆపేశారు. మీరు వస్తేనే ఒక్క నిమిషం ఆలోచించలే. అసలు ఇంకా దుర్మార్గం ఏంటంటే, పాడేరు అంటే ఎక్కడో అడవిలో ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది డాక్టర్లు, ఎక్కువ వైద్యశాలలు ఉంటే అక్కడ ఇప్పటికి డోలీల్లో మోసుకొస్తూ ఉంటారు. అక్కడ
దాన్ని 50 సీట్లకే పరిమితం చేసిన దుర్మార్గులు మీరు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్పొరేట్ సంస్థకో లేక ఇంకొక విద్యా కార్పొరేట్స్కో మీరు ఏజెంట్లు కాదు. అప్పుడు చెప్పుకునే వాళ్ళు మీరు బాగా గుర్తుంది నాకు. నేను ఆంధ్రప్రదేశ్కి సీఈఓగా పనిచేస్తూ ఉన్నా అని. నేను సీఈఓ ముఖ్యమంత్రిగా పిలుచుకోవడం కంటే సీఈఓగా పిలుచుకోవడం నాకు సంతోషమని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. అసలు పులివెందుల మీద మీకు ఎందుకంత కక్ష? మేమంతా చూసాం, మీరు కూడా పోయి చూడండి. 95% పూర్తి అయిపోయింది. సీట్లు ఆల్రెడీ వచ్చేసాయి. వసతులు లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాసి నెలకి 5,000 కోట్లు 2,000 కోట్లు అప్పు చేసి బతికే మీ ప్రభుత్వం ఇప్పటికి 2 లక్షల కోట్లు దాదాపు అప్పు చేసి లెక్కలు చెప్పకుండా తిరుగుతున్న ప్రభుత్వం ఒక 50-60 కోట్లు పెడితే వచ్చేసిన కళాశాల. దాని మీద కక్షతో రాజశేఖర రెడ్డి గారు పేరు, పులివెందుల పేరంటే మీకు వణుకు. దాంతోనే మీరు అన్ని అకృత్యాలు అక్కడ చేస్తారు. అందులో భాగమే పులివెందుల మేలు కళాశాలని అమ్మే ప్రక్రియ అని చెప్తా ఉన్నాం. మీకు గుర్తుకుందో లేదో నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, మీరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా ఎవరికి న్యాయం జరగబోతోంది ఇక్కడ? ఈ రాష్ట్రంలో ఎవరు న్యాయం పొందబోతూ ఉన్నారు? పేదలు, మధ్యతరగతి వాళ్ళు, దళితులు, మైనార్టీలు, ఆడపిల్లలు, వీళ్ళకెవరికి రేపొద్దున అక్కడ ప్రైవేట్ కళాశాలలో డబ్బులు లేకుండా సీట్లు రావు. మేనేజ్మెంట్ కోటాలో సామాజిక న్యాయం ఉండదు. వాడు అమ్ముకోవడమే. 1993లో అనుకుంటాను నేదురుమల్లి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ప్రైవేటు కళాశాలల వ్యవహారం వచ్చింది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతా ఉన్నా, ఒకసారి గమనించండి. ఆ రోజున ఆ పోరాటంలో ఆ రోజు కోర్టు తీర్పిస్తే ఆ ప్రభుత్వమే కూలిపోయిన పరిస్థితి. 1-2 కళాశాలలు పెట్టడానికే ఆ రోజున రాష్ట్రం మొత్తం వ్యతిరేకంగా ఉంది. నేను విద్యార్థి సంఘాలను కూడా సవినయంగా కోరుతా. పిల్లలంతా వాళ్ళు మరి ఎక్కువ వినయమైతే వాళ్ళకు కూడా ఇబ్బంది పాపం. పిల్లలందరినీ ప్రేమగా బాధ్యత కోరుతా ఉన్నా. ఆలోచించండి అక్కడి మీరందరూ కూడా. ఆఖరి ఈ రోజున విద్యారంగాన్ని మొత్తం తనఖా పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. 63 సంవత్సరాలు మనకు ఎవరికి హక్కు ఉండదు. ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా చూస్తారో మనకు తెలుసు. ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడుకు మనకంటే బాగా తెలుసు. కాబట్టే ప్రైవేట్ రంగంలో వచ్చే లాభాలపైన ఒక దృష్టి ఉంటుంది. కాబట్టే ఈనాటికి విజయ డైరీ, ఆ రోజున ఆయన డైరీ పోల్చుకుంటే కూడా మనకు అర్థమవుతుంది ఆలోచన విధానం ఏందో. దాదాపు ఇప్పటికే 2,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి మేలుకాలు స్టార్ట్ చేశాము మా ప్రభుత్వంలో. దయచేసి మీరు ఓ మాట అంటా ఉన్న పిల్లలంతా, ఇతనికి స్కామ్ చేసే ఆలోచన ఉంది సార్. మరి మెడికల్ కళాశాలలో మాట్లాడారు. ఈయనకి దీన్ని ప్రైవేట్గా ఇచ్చేసేసి స్కామ్ చేసే ఆలోచన ఉంది. కాబట్టే వచ్చినప్పటి నుంచి దీన్ని పీపీ అంటా ఉన్నాడు. ఆఖరికి వచ్చిన తర్వాత పీ అని అంటా ఉన్నాడు. ప్రజల గురించి మాట్లాడటంలే. మామూలుగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం రాష్ట్రాల యొక్క బాధ్యత అని రాజ్యాంగం ఆర్టికల్ 47 చెప్తే దాన్ని మీరు దులిపేసుకునే కార్యక్రమం, ఆ దులిపేసుకునే కార్యక్రమంలో భాగంగా మీ వాళ్ళకి అవి చెందుతాయని మేము అనుమానం పడుతూ ఉన్నాం. అట్లాగే మీరు అప్పుడు గుర్తుకుంటే ఎలక్షన్లో మీరు ఒక మాట చెప్పారు, నేనే అధికారంలోకి వస్తే అన్నీ ఫ్రీ సీట్లే అని. అన్నీ ఫ్రీ సీట్లే ఇస్తాం మేము అని చెప్పారు. మాకు అర్థం కాలే. ఫ్రీగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని మాకు అర్థం కాలే ఆ రోజున. కనుక ఒక్క మెడికల్ కళాశాల ఉంటే ఆ జిల్లానే కాదు, ఆ పార్లమెంటే కాదు, సిహెచ్సిలు, పిహెచ్సిలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ కూడా అనుసంధానించబడతాయి. ఫ్రీగా సూపర్ స్పెషాలిటీ వైద్యం గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుతుంది. మీరు దాన్ని ప్రైవేట్లు పెట్టే ప్రయత్నం చేస్తామని మధ్యకాలంలో ఇప్పటికే 200-300 ఇచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ సిస్టంలో అనంతపురం మెడికల్ కాలేజీ ఉంటే మారుమూల ప్రాంతంలో కూడా ఉన్నవాళ్ళు అనుసంధానించబడి ఇక్కడ నాణ్యమైన వైద్యం అందుతుంది. ఇది మీకు తెలియక కాదు, ఇక్కడ డబ్బులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టే దీన్ని మీరు మీకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలి అనుకుంటున్నారని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఇంకొక ప్రమాదాన్ని ఊహించడంలే.
ఆ ప్రమాదం ఏంటంటే కోవిడ్ సమయాన్ని గుర్తు తెచ్చుకోండి మీరు. చంద్రబాబు గారు కోవిడ్ టైంలో ప్రైవేట్ నర్సింగ్ హోములు ఆఖరికి వాళ్ళు ఎవరైనా బాధపడి నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రైవేటు వాళ్ళు వైద్యం చేస్తే కొంప గోడు అమ్ముకోవాల్సి వచ్చింది. లక్షల రూపాయలు అప్పులు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మానవతా దృక్పథంతో కానీ బాధ్యతతో కానీ ఆ రోజున కోవిడ్ను కూడా దాంతోపాటుగా కోవిడ్ యొక్క ఉత్పన్నమయ్యే 10 ఇతర కండిషన్స్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం చేసిన వాడు. చేసింది కూడా ప్రభుత్వ రంగమేని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం మనం.